కూకట్పల్లి చిన్నారి సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ఇప్పుడు అతనిపై విచారణ కొనసాగించేందుకు 5 రోజుల న్యాయ రిమాండ్ కోరేందుకు సిద్ధమవుతున్నారు. బాలుడి ఇంట్లో పోలీసులు రక్తపు బట్టలు, కత్తి, మిషన్ డాన్ అని రాసిన నోట్ కూడా కనుగొన్నారు. ఈ ఘటనతో సహస్ర కుటుంబం, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. బాలుడు మైనర్ కాబట్టి కాపాడుతున్నారని ఆరోపణలు రావడంతో ఉద్రిక్తత పెరిగింది. దీంతో అదనపు పోలీసులు మోహరించారు. అధికారులు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్రం మొత్తం కలచివేసింది. చిన్న వయసులోనే ఇంత క్రూరంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిపుణులు సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు. మైనర్ అయినా కేసు పూర్తిగా విచారించి సహస్రకు న్యాయం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసు నేపథ్యంలో కూకట్పల్లి ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను బయటకు ఒంటరిగా పంపకూడదని తల్లిదండ్రులు ఒకరినొకరు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.